మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. నేను సోమా సుబ్బారావు, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ్ ప్రముఖుని. విశ్వ హిందూ పరిషత్ జిల్లాల వారీగా రాష్ట్రమంతా కూడా ఈ 1, 2, 3 తారీఖుల లోపల లడ్డూ నిమిత్తమై నిరసన ర్యాలీలు చేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. లడ్డూలో నాణ్యత గురించి ఆంధ్ర రాష్ట్రం అలాగే ప్రపంచంలోని హిందువులంతా ఉడికిపోతున్నారనే సంగతి అందరికీ తెలుసు. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ హిందూ దేవాలయ వ్యవస్థ ఇప్పటికే లక్షలాది ఎకరాలు మాయమైపోయాయి. ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం చేతిలో, ప్రభుత్వం అధికారుల చేతిలో హిందువుల దేవాలయాల ఆస్తులన్నీ కూడా మాయమైపోతున్న సంగతి లోకమంతా విదితమే. హిందువుల ధర్మ గ్రంథాలైన రామాయణం, భారతం, భాగవతం లోకంలోకి, ప్రజల్లోకి వ్యాప్తి చేయడంలో సంపూర్ణంగా విఫలమైపోయింది ఈ యొక్క ప్రభుత్వ శాఖలన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఇతర మతాల వారు మన యొక్క హిందూ మతంలోని హిందువులను నిరంతరం మతాంతీకరణ, మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఈ యొక్క ప్రభుత్వ పెత్తనం యొక్క లోపం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇకనైనా హిందూ దేవాలయ వ్యవస్థని పూర్తిగా హిందూ ధార్మిక మండలి చేతిలోకి సంపూర్ణంగా అప్పచెప్పాలని, ఎవరి ధర్మాన్ని వారే పరిపాలించుకోవాలని, హిందువులకు ధర్మాన్ని ఆచరించే అలాగే హిందూ ధర్మాన్ని ప్రసరింపజేసే శక్తి కలగాలంటే మన యొక్క హిందూ దేవాలయ వ్యవస్థ పూర్తిగా హిందూ ధార్మిక మండలి చేతిలోకి వచ్చి ఆ యొక్క హిందూ ధర్మ జ్ఞాన కాంతులు ఇంటింటికి ప్రసరింప చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అలాగే రేపు 3వ తారీఖున ఒంగోలులోని చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుంది. మండలాల వారీగా అలాగే నగరంలోని హిందూ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క నిరసనను, ప్రభుత్వ వైఖరికి నిరసనను ప్రకటిస్తూ అలాగే ఈ యొక్క నిరసన ర్యాలీ జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. ప్రభుత్వాలు హిందూ ధర్మంపై, హిందూ దేవాలయాలపై సంపూర్ణమైన అలసత్వం ప్రకటిస్తూ ఉన్నాయి. ఆది నుంచి కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో లడ్డూ నాణ్యత విషయంలో ప్రభుత్వం పూర్తిగా దిగజారిపోయింది. ఎప్పుడైతే లడ్డు యొక్క నాణ్యత దిగజారిపోయిందో ప్రజలందరూ కూడా, చాలా భక్తులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు పూర్తిగా. లడ్డు ఒకప్పుడు 1 రోజులైనా కూడా గుమగుమలాడే లడ్డు ఈ రోజు తెచ్చిన 2వ రోజు 3వ రోజుకే నాణ్యత లేకుండా పోయింది. పాత రోజుల్ని గుర్తు చేసుకుంటా ఈ కాలంలో ఇలా ఎందుకైందో బోధపడక ప్రతి భక్తుడు కూడా అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దీనికి కారణం నెయ్యి కల్తీ జరిగింది, నాసిరకం నెయ్యి వాడారు, జంతువుల అవశేషాలు అందులో ఉన్నాయి అని తెలిసేటప్పటికీ లోకల్లో ఉండే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు కానీ హిందువులు కానీ సంపూర్ణంగా నిర్ఘాంతపోయారు. ఇటువంటి స్థితిలో మరలా దీన్ని సరిదిద్దాలని, హిందూ దేవాలయాల పునర్వైభవానికి రావాలని, దోషులెవరో వారిని కఠినంగా శిక్షించాలని, హిందువులంతా కూడా మరలా ఒక తాటి మీదకు రావాలని చెప్పని, ప్రభుత్వాలు యథార్థమైన రియలైజేషన్కు రావాలని, హిందూ దేవాలయాలు మొత్తం ధార్మిక మండలికి అప్పచెప్పాలని ఈ యొక్క నిరసన ర్యాలీ మొదలు పెడుతున్నాం. ఈ నిరసన ర్యాలీ ఇది మొదలు మాత్రమే. దేవాలయాలు సంపూర్ణంగా హిందూ ధార్మిక మండలిలోకి వచ్చి హిందువుల ద్వారా స్వపరిపాలన సాధించుకునే వరకు కూడా ఈ పోరాటం ఏమాత్రం ఆగదు. హిందువుల ఆరాధనపై ఎటువంటి ప్రభుత్వ ఒత్తిళ్లు ఏమాత్రం పనికిరాదు. దానికోసమే ఈ నిరసన ర్యాలీ, ఇది ఆరంభం మాత్రమే. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నా పేరు ఈమని బలరాము, విశ్వ హిందూ పరిషత్ సహకార్యదర్శి. ఈరోజు
ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డు కలుషితం చేసేటువంటి ఈ విధమైనటువంటి జంతువుల కొవ్వు పదార్థాలని ఈ లడ్డులో చేర్చి హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఇదే విధంగా ముందు రోజుల్లో కొనసాగితే హిందువుల పరిస్థితి అయోమయంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఏదైతే ఈ హిందూ దేవాలయాల పైన మాత్రమే ఈ ప్రభుత్వాల పెత్తనం ఉన్నాయి, ఏ మసీదుల మీద ఏ చర్చీల మీద వారి యొక్క పెత్తనాలు కానీ ప్రభావాలు లేవు. అదే ఇంకొక వర్గం వారికి జరిగి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి ఉండేదో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. కనుక హిందూ మనోభావాలతో ఆడుకునే కంటే ఆ హిందూ దేవాలయాల ఏదైతే ఉందో వారిని హిందూ ధార్మిక ట్రస్టులకి స్వామీజీలకి మాకు ట్రస్టులు ఏర్పాటు చేసి మాకు అప్పచెప్పినట్లయితే ఆ విధంగా భక్తి భావాలను మేము కొనసాగించుకోగలుగుతాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హిందువుల యొక్క దివ్యత్వాన్ని, హిందువుల యొక్క మనోభావాలని, వాళ్ళ యొక్క భక్తి భావాలని పూర్తిగా గాయపరిచి వాళ్ళని అయోమయానికి గురి చేసేటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దాని మీద మేము ప్రాంత విశ్వ హిందూ పరిషత్ వారి సూచన మేరకు రేపు 3వ తారీఖు గురువారం ఉదయం 10 గంటల నుండి చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద నుండి ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి కలెక్టర్ గారికి ఈ విధంగా మనోభావాల విషయంలో ప్రతి దేవాలయాన్ని కూడా వాటి యొక్క పరిశుభ్రత, ప్రశాంతతని కాపాడాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.